హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. తార్నాకలోని తన నివాసంలో ఒక్కరోజు దీక్ష చేశారు. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా డీజేఏసీ ఆధ్వర్యంలో ఆయన దీక్ష చేపట్టారు. వినోద్ దీక్షకు ఓయూ విద్యార్థి నాయకులు మద్దతు పలికారు. దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లతో పాటు అన్ని రంగాల్లో దళితులకు వాటా కల్పించాలని వినోద్ డిమాండ్ చేశారు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ అన్ని విధాల అనుకూలమైన ప్రాంతం అన్నారు ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరుకుంటున్నారు. సంపన్న వర్గాల ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగుతుంది. అలాగే భాష, ఒక మతము, ఒక ప్రాంతం ఆధిపత్యం కూడా ఈ దేశంలో కొనసాగుతున్నది. ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ అమలు తర్వాత, 78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన 55లో ఆయన ఇంకొక సంవత్సరం చనిపోతాడు. అనగా దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయమని చెప్పారు. మరి ఇంతవరకు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా దక్షిణాది గురించి పట్టించుకోలేదు. 11 సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ ఎందుకు దక్షిణాదిలో తెలంగాణలో పాగా వేస్తా అంటున్నది, కర్ణాటకలో పాగా వేస్తా అంటున్నది, దక్షిణాదిలో పాగా వేస్తా అంటున్నది. మరి మీరు ఏం చేశారు ఈ దక్షిణాదికి అని చెప్పేసి మీకు ఓటేయాలి ఈ దక్షిణాది ప్రజలు. ఈ దక్షిణాదికి అడుగడుగున అవమానపరిచినందుక, నల్లవాళ్ళు అన్నందుక, మీ మంత్రులతో సహా మీ ఎమ్మెల్యేలతో